హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించారండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మికి సంబంధించి 2,500 రూపాయలకు సంబంధించి డేట్ అయితే ఎట్టకేలకు ఫిక్స్ చేశారండి తెలంగాణ ప్రభుత్వము. అలాగే మహిళలకు డ్వాక్రా మహిళలకు సంబంధించి ఖాతాల్లో కూడా అయితే మనకు 12,500 రూపాయలు అయితే వేశారు. అయితే ఎందుకు వేశారు ఏంటి దానికి సంబంధించి మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే మహిళలకు సంబంధించి 2,500 రూపాయలు మీకు పడుతాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడానికి కూడా మనకు ఎలిజిబుల్ లిస్టులు అయితే విడుదల చేశారు. సో దానికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా అని చెప్పేసి మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చండి. అయితే దీనికి సంబంధించి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి తెలుసుకోవచ్చండి. ఇక ఈ వీడియోను లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. అయితే ఈ అప్డేట్కి సంబంధించి మనకు ఇప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ నేను ఇక్కడ స్టిక్ చేస్తానండి. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూడండి, చూసి తెలుసుకోండి. దీనికి సంబంధించి నేను క్లారిటీ అయితే ఇస్తాను. ఉన్నట్లయితే మనకు మహిళలకు నెలకు 2,500 రూపాయలపై నేడు ప్రకటన. ఇక్కడ క్లారిటీగా మీరు చూసుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అధ్యక్షన నేడు మంత్రివర్గ సమావేశం అయితే జరగబోతుందండి. అయితే మహిళా సాధికారత అంశాలే ప్రధానంగా ఉండనున్నాయని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు అయితే తెలిపాయి. మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం ద్వారా ఏదైతే 2,500 రూపాయలు అయితే ఇస్తాము అన్నారో, సో దానికి సంబంధించి ఈ క్యాబినెట్లో మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. అలాగే మనకు ఎస్హెచ్జి మహిళలు అనగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్లకు సంబంధించి వడ్డీ లేని రుణాల పంపిణీకి సంబంధించి కూడా మనకు పునరుద్ధరణ అయితే చేస్తారు. అలాగే 5 లక్షల రూపాయల జీవిత బీమా, అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి నిర్ణయాలు తీసుకోనున్నారు. సాయంత్రం పెరేడ్ గ్రౌండ్లో జరిగే మహిళా శక్తి సభలో వీటిపై ఇక్కడ మనకు ప్రకటన చేయనున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు సంబంధించి 2,500 రూపాయలు అయితే ఇస్తామన్నారు. అయితే ఈ మహిళలకు సంబంధించి ఏదైతే 2,500 రూపాయలు స్కీమ్ ఉందో, సో దీన్నైతే మనకు ఈరోజు మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి డేట్ అనేది ఫిక్స్ చేసేస్తారండి. సో డేట్ అనేది ఫిక్స్ చేసేస్తారు కాబట్టి మనకు ఏ డేట్ని వేస్తారు ఏంటో దానికి సంబంధించి మనకు క్లారిటీగా అయితే తెలిసిపోతుంది. అలాగే మనకు మహిళలకు సంబంధించి 2,500 రూపాయలకు సంబంధించి మీ యొక్క అప్లికేషన్ అనేది అప్రూవ్ అయిందా లేదా డిసప్రూవ్ అయిందా, సో ఏదైనా కారణం చేత పెండింగ్లో ఉందా అనేది మీరు చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశానండి. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్గా ప్రభుత్వ వెబ్సైట్లోకి వెళ్తారు. సో వెళ్ళిన తర్వాత మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా అక్కడ నుండి తెలుసుకోవచ్చండి. అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా వడ్డీ లేని రుణాలకు సంబంధించి కూడా అయితే విడుదల చేయబోతున్నారు కాబట్టి వీళ్ళ ఖాతాలు కూడా డబ్బులు అయితే జమ కావడం అయితే జరుగుతుంది. అలాగే మనకు రేషన్ కార్డులకు సంబంధించి కొత్తగా ఎవరైతే రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళపైన కూడా మనకు కీలక అప్డేట్ అనేది విడుదల కాబోతుందండి. సో రేషన్ కార్డుదారులు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకు కూడా రేషన్ కార్డులకు సంబంధించి విడుదల చేసే యోచనలు అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ఉంది. సో ఈరోజు మనకు సాయంకాలంలోగా మనకు ఈ అప్డేట్ అయితే వస్తుంది. తప్పనిసరిగా మరొక వీడియోని చేసి తెలియజేస్తాను. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇలాంటి అప్డేట్స్ విత్ ప్రూఫ్ ద్వారా మీరు తెలుసుకోవాలంటే కనుక తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.